వస్తానని చెప్పా కదా, వచ్చేస్తాలే. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయండి సార్, పిల్లలు కలవండి సార్. వీళ్ళు ఎక్కడుంటారో చెప్పు. నాకు తెలియదు సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్ నువ్వు హాస్పిటల్లో పనిచేస్తావు కదా, ఎవరైనా ప్రాణాలతో కాలిపోవడం నువ్వు చూసావా? ఆ వాసన కమ్మగా ఉంటుంది. Two little hands are clap, clap, clap. Two little legs are tap, tap, tap. Two little eyes open wide. One little head side to side. వెరీ గుడ్. పాప చాలా తెలివైంది. తనకి ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కౌంటర్లో ఫీజు పే చేసి అడ్మిషన్కి అప్లై చేయండి. బై ద వే, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ ఐ గెట్ ఇట్ ఫర్ షూర్. ఇన్ దట్ కేస్ మరోసారి ఆలోచించుకోండి. నో నో నో, నేను ఎలాగైనా ఫీజు కట్టిస్తాను. రియా కంటే ఇంపార్టెంట్ నాకు ఏది కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ హియర్. బయట చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఐ వాంట్ ద బెస్ట్ ఫర్ హర్. ఓకే, ఫస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవ్వండి, తర్వాత అడ్మిషన్ గురించి ఆలోచిద్దాం. వీ ఆల్సో వాంట్ బ్రైట్ స్టూడెంట్స్ లైక్ హర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మమ్మీ మమ్మీ, ఈ స్కూల్ నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చా? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. సాబ్, నేను మళ్ళీ జీవితంలో నా భార్య బిడ్డలతో కలిసి బతుకుతాను అనుకోలేదు. ఇదంతా మీ వల్లే సాబ్. మీరు ఏ తప్పు చేయలేదు. ఆ విషయం కోర్టుకు అర్థమయ్యేలా చెప్పాను. ఇందులో నేను చేసింది ఏం లేదు. ఇది తీసుకోండి. ఇదేంటి సాబ్, నేను మీకు ఇవ్వాల్సింది పోయి మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చారు. ఇప్పటికిప్పుడు మీకు ఏ పని దొరకదు. ఇవి ఉంచండి, అవసరానికి పనికొస్తాయి. శుక్రియా సాబ్. సార్ ఇది అక్కడ. హాయ్ సంజన, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? ముంబై నుంచి ఎప్పుడు వచ్చావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అరవింద్ ఎక్కడ? హలో హలో హలో, ఆ, ఏంటిది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్? ఇక్కడే అన్ని అడుగుతావా లేక ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగుతూ సారీ, మాట్లాడుకుందామా? పద వెళ్దాం.
ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజన? ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్. ఈ విషయంలో తప్పకుండా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఐ హ్యావ్ నో ద హోప్. నేను ఎప్పుడు నీ కోసం ఏం చేయడానికైనా రెడీ. నువ్వే నన్ను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు రాహుల్? నీకేదైనా తెలిసిన కంపెనీలో ఒక జాబ్ రిఫర్ చేయి. పారాడైమ్ షిఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ISO 9001 కంపెనీ ఉంది. వాళ్ళ కోసం చాలా కేసెస్ గెలిచిపెట్టాను. యాక్చువల్లీ దే ఓ మీ అలాట్. నీకు కావాలంటే అక్కడ ట్రై చేయి. నేను ఎలాగైనా జాబ్ వచ్చేలా చేస్తాను. ఆ, నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. నాకు ఒక అవకాశం చూపించమని మాత్రమే అడగడానికి వచ్చాను. జాబ్ ఇప్పించేస్తావని కాదు. ఉద్యోగం అనేది నాకున్న అర్హతని బట్టి రావాలి. అప్పుడే నీకు నాకు మన మధ్య ఉన్న రిలేషన్షిప్కి మర్యాద. ఇలా అయితే ఎలా బ్రతుకుతావు సంజన? ఎలాగైనా బతికేద్దాం అనుకునే వాళ్ళు ఎలాగోలా బతికేస్తారు. కానీ ఇలాగే బతకాలి అనుకునే వాళ్ళు బ్రతకడం కష్టమే. బట్ ఐమ్ ఓకే విత్ దట్. ఊరుకోమ్మా.